నమస్తే నల్లా, ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇక మరి మీ కాడ ఎలక్షన్స్ ఎట్లెట్లా జరుగుతున్నాయి? ఏ పార్టీలు ఎంత ఇస్తారు, ఎంతంత తెలుసుకుంటారు, ఎట్లెట్లా తిరుగుతారు? ప్రచారాలు జోరుగానే సాగుతానే అనుల్లా? ఏ లీడర్లు ఎటెట్టారు, ఏ లీడర్లు ఏ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు? ఇక ఇవన్నీ ముచ్చట్లు ఎలక్షన్స్ వస్తేనే వస్తాయి కదా నుల్లా. ఇక ఈ ఎలక్షన్స్ అంటేనే మనకు పెద్ద ఓట్ల పండుగ. ఇక మైకులు కట్టేటోళ్లకు, బ్యానర్లు కట్టేటోళ్లకు, ఇక చిన్న కూలీ నుంచి పెద్ద కూలీ వరకు ఇక గట్లనే ఈ వీళ్ళు ఉంటారు కదా నువ్వులా, మర్చిపోయిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా నువ్వులా, కార్యకర్తలు. ఇక కార్యకర్తలకు అయితే చెప్పవశం లేదు. గట్లనే చిన్న లీడర్లకు పెద్ద లీడర్లకు ఇక పైసల పండుగనే అనుకోరాదు రే. ఇక తాగుడు తినుడు బిర్యానీలు పట్టుకొని అటు ఇటు పోడు, ప్రచారాలు చేసుడు. ఇక లీడర్లు ఒగల కంటే ఒగలు ఎక్కువ ప్రచారాలే చేసుకుంటున్నారంట. నువ్వెంత అంటే నువ్వెంత, నా పార్టీ గెలుస్తుంది అని అంటే నా పార్టీ గెలుస్తుంది. ఇక ఒక్కొక్కరు రువ్వడి మీద ప్రచారాలు చేస్తా అంటే ఇక ఓట్ల పండుగ ఎట్లుంటది, సందుగా ఉంటుంది. ఇక ఆ ఓట్ల పండుగకు ఈ 2-3 రోజులు బ్రేక్ పడుతుందట. ఎందుకంటే ఈ ప్రచారం రథాలు ఉన్నాయి కదా, ఈ ప్రచారం రథాలలో తిరిగే మైకులు అన్నా మాకే ఓటేయాలి, నా అభివృద్ధిని చూసుకోవాలి, మేము గివి చేసినాం, మేము గవి చేసినాం అని మైక్ సెట్లు మాట్లాడతాయి కదా నుల్లా. ఇక మైక్ సెట్ల మూతి కూడా కడిచేస్తారు ఇక కొన్ని గంటలు అయితే. ఎందుకు అనుకుంటారా? ఇక ఈ ఎలక్షన్ కమిషన్ ఉన్నది కదా నుల్లా, ఇక ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందట అంటే ఎలక్షన్స్కు 48 గంటలు అనుకుంటా, ఇక 48 గంటలే ఎలక్షన్స్కు 48 గంటలు ఉన్నదనంగా ప్రచారాలు 7 కాడి బంద్ పెట్టాలి. నాయకులు ఎవరింట్లో వాళ్ళనే ఉండాలి, పైసలు గీసలు ఏం పంచద్దు, మద్యం ఉన్నాయి, అట్లనే బిర్యానీలు ఎక్కడ ఏం పంచకుండా ఎవరింట్లో వాళ్ళనే వండుకుంటా సప్పుడు వేయకుండాలని ఎలక్షన్ కమిషన్ చెప్పిందట. ఇక పాపం 57 రోజుల సంధి ప్రచారాలు చేసుకుంటా నాయకులు జనాలనే వండుకుంటా ఇక వాళ్ళకు నచ్చినా వాళ్ళకు నచ్చకపోయినా ఇక ఈ ఓట్లప్పుడే కదా జనాలందరినీ అవ్వ నీ బాంచను అక్క, నీ బాంచను, నీ అమూల్యమైన ఓటు నాకే వేయాలక్క, అయ్యో మునుపు నీకు పింఛన్ తీసుకురాలేదా, ఓ రామక్క నీకు నల్ల నీళ్ళు ఇవ్వలేదా, ఇక ఈ ముచ్చట్లన్నీ ఇప్పుడే గుర్తుకొస్తాయి. తుప్ప ఎలక్షన్స్ పోయిందంటే ఏ ఒక్క లీడర్ అయితే పత్తకు రాడు జాడకు రాడు. ఇక ఇట్లుంటుంది వీళ్ళ ముచ్చట. ఇక గట్లనే ఈ సిటీలో ఉండే ఓటర్లు ఉంటారు కదా నుల్లా, పల్లెటూర్లకి వెళ్ళి పట్నం వచ్చి బతుకుతారు కదా వాళ్ళందరట ఇకనైనా మేము మా ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఇప్పుడైతే తప్పు చేసినాం కానీ ఇక ముంగట తప్పు చేయముళ్ళు. ఎందుకంటే మా ఓటు హక్కును మేము వినియోగించుకుంటాం, మేము అందరం కలిసి ఊర్లలో పోతామని అందరు ఒకటేసారి బయలుపోతారు. ఇక ఇదైతే మంచిగానే ఉన్నది కానీ ఇక అందరు బయలుపోగానే రోడ్లు ఏమన్నా ఖాళీగా ఉంటాయా? ఇక రోడ్ల మీద వశంగాని ట్రాఫిక్, వశంగాని జనం, ఇక కార్లు బండ్లు స్కూటర్లు అట్లా పోతే బస్సులు ఎక్కడ చూసినా జిబ మంది. ఇక ఓట్ల జాతర నిజంగా కళ్ళతోటి చూసినట్టే ఉన్నది అనుకో రాదుర్రి. ఓట్ల కోసం పోతారు కదా ఈ ఓటర్ అన్నలు, ఎవరెవరి ఊర్లకు ఎవరెవరు పోతారో కానీ మొత్తానికైతే ఏదో ముచ్చట్లు చెప్తారట. ఓట్లు అంటే ఏంటి, మరి ఓట్ల గురించి, ఓట్లు ఎవరికి వేయాలి, ఏ నాయకుడిని ఎంచుకోవాలి, మరి అవినీతి చేసే నాయకుడిని ఎంచుకోవాలన్నా మనకు లాభం చేసే నాయకుడిని ఎంచుకోవాలన్నా అని వాళ్ళు మాట్లాడతారట. మరి ఒకసారి మనం కూడా వాళ్ళ ముచ్చట్లలోనే ఇందామా అవులా. మాది గుంటూరు, ఓటు కోసం వచ్చాము, వెళ్తున్నాం. యాక్చువల్లీ ఈసారి కంపల్సరీ మార్పు కోరుకుంటున్నాము. అందుకని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళు కూడా అందరినీ కూడా రాష్ట్రం కమిటీ ఓటు చేయమని అడుగుతున్నాను. అంటే ఓటు యొక్క ప్రాధాన్యత అంత గ్రామ స్థాయిలో చాలా వరకు ఓటు ఉన్నా సరే వేయడానికి రాదు. వస్తున్నారంటే ఓటు అయిన వాళ్ళకి ఏం చెప్తారు? ఈసారి మార్పు కోరుకుంటున్నామండి అందరము. ఎందుకంటే ఇది అందరి భవిష్యత్తు కోసం, ఏపీ డెవలప్మెంట్ కోసం అండి. ఎందుకంటే ఇప్పుడు మన అందరం ఏపీకి సంబంధించిన వాళ్ళం, ఎక్కడెక్కడో వెళ్ళి జాబులు చేసుకుంటాం. మన పిల్లలు అక్కడే మన అమ్మ నాన్నని పేరెంట్స్ని అందరిని వదిలేసుకొని ఎక్కడో జాబులు చేసుకుంటున్నాము. ఆ ఇంపార్టెన్స్ మన ఏరియా డెవలప్ అయితే మన పిల్లలు మన ఊరిలో ఉండి అక్కడ మన ఏరియా డెవలప్ అవుతుందని చెప్పేసి కోరుకుంటున్నాము. అందుకే వచ్చి కంపల్సరీ మనం ఓటు వేసుకుంటున్నామండి. ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో ఉంది సార్? తాటికొండ అండి. హైదరాబాద్ నుంచి వస్తున్నాం. దేని నిమిత్తం వెళ్తున్నారండి? మేము ఎలక్షన్ నిమిత్తం ఓటు వేయడానికి వెళ్తున్నామండి. ఏ కాన్స్టిట్యున్సీ అండి మీరు? విజయవాడ పశ్చిమ.
అంటే జనరల్గా మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారు, ఇక్కడ లోకల్లో ఉన్నోళ్ళు గ్రామ స్థాయిలో ఉన్నోళ్ళే ఓట్లు వేయడానికి రావట్లేదు సిద్ధంగా. ఓటు వినియోగించుకోవటం మన ప్రధాన హక్కు. సో కంపల్సరీ మనం ఓటు వేయందే మనం ఏది ప్రశ్నించడానికి లేదు, ఏమీ ఉండదు. కాబట్టి అంత ఖర్చు అయినా సరే అందరం ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరం కలిసి ఓటు వేయడానికి బయలుదేరాం. అదే అక్కడ 2 రోజులు సెలవులు కూడా వచ్చినాయి. సెలవులు ఉన్నా లేకపోయినా అసలు వర్కింగ్ డే అయినా సరే పొద్దున్న బయలుదేరి ఓటేసి మళ్ళీ సాయంత్రం ఆఫీస్కి వెళ్ళడానికి డిసైడ్ అయ్యారు అందరూ. ఏ గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు? జగన్ రావాలని కోరుకుంటున్నాం. పథకాలన్నీ బాగున్నాయి, సో అదే రావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు అంత ముందలు చేసిన హామీలు ఏమీ నెరవేర్చలేదు కాబట్టి మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాం. ఇక నువ్వులా గిది ముచ్చట. ఇక ఓట్ల జాతరనైతే ముగిస్తుంది కదా. ఇక వాళ్ళు కూడా మధ్యలో ఏమనుకున్నారో ఏమో కానీ ఓట్లేసి అన్నలు ఇకనైనా మేము మంచి నాయకుడిని అనుకుంటాము, మా ఓటు హక్కును మేము ఖచ్చితంగా ఊరికి పోయి వినియోగించుకుంటామని బయలుదేరుతారు. ఓ అన్నలారా, ఓ అక్కలారా, ఇక ఇప్పుడన్నా మరి జర మంచి చేసే నాయకుడిని ఎంచుకోర్రి. ఎందుకంటే మన ఓటుకు మస్తు శక్తి ఉన్నది. మన ఓటు మన భవిష్యత్తునే కాకుండా మన పిల్లల భవిష్యత్తును, మన భావితరాల భవిష్యత్తును కూడా మారుస్తుందన్న. కాబట్టి ఓటు వేసేటప్పుడు గా పైసలకు గా మందుకు చూడకుండా మన ఓటు నికారసైన నాయకుడిని ఎంచుకోవడానికే గైనికే ఓటేసి మంచి నాయకుడిని గెలిపించుకుంటే మన భవిష్యత్తు మంచుకుంటుంది, మన పిల్లల భవిష్యత్తు మంచుకుంటుంది అన్న. మరి చూడుర్రి ఓటేసేటప్పుడు ఒకసారి ఎవరికెత్తానమో ఎవరికెత్తలేమో అని. ఇక ఉంటా, మరి నేను కూడా పోవాలి, నేను కూడా ఓటేయాలి కదా. నాకు కూడా ఓటేసే టైం అయింది, నేను కూడా పోయేస్తా. మరి ఇవాళ బయలుదేరాలే.